2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు మీ రిజల్టే చూపించారు. 70 lakhs వరకు ఆ పేమెంట్ అని రిసీవ్ చేసుకోవడం అని చెప్పి చిన్న విషయం కాదు. రియల్ ఎస్టేట్ లో ఈ విధంగా సంపాదించని చెప్పేసి ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ రవి గారికి. అలాంటి మంచి రిజల్ట్స్ అండ్ ఛాంపియన్ మైండ్ సెట్ కోసం అని చెప్పి ఇంకొక క్లాస్ కూడా మీరు డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ మార్కెటింగ్ పీపుల్ అండ్ బిజినెస్ పీపుల్ కోసం ఈసారి క్లాస్ ఛాంపియన్ మైండ్ సెట్ లాంచ్ చేస్తున్నానండి. సో ఆ మైండ్ సెట్ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రూ. అండ్ అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం వీడియోలో మాట్లాడుతూ ఛాంపియన్ మైండ్ సెట్ గురించి మాట్లాడడం చాలా సింపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఈ వీడియోని చెప్పేది ఏంటంటే, ఇందాక మనం నా దగ్గరికి వస్తే ఎలా డబ్బులు వస్తే చెప్పాను. ఇంకొక మేడంకి ఈ రోజు ఫ్రైడే మేడం నాకు మెసేజ్ పెట్టారు, సార్ ఫ్రైడే మార్నింగ్ డబ్బులు వచ్చేసారు, వాట్ ఎనర్జీ సార్ అన్నారు. చూడండి, అండ్ 5 లక్షల రూపాయలు అండి. 5 లక్షల రూపాయలు. నేను ఏం చెప్తాను అంటే, మీరు ధనవంతులు అవ్వాలంటే ఇంట్లో హస్బెండ్ డబ్బు సంపాదించాలి, వైఫ్ డబ్బు సంపాదించాలి. చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తారంటే 18 సంవత్సరాలు రాగానే పిల్లల్ని కూడా పార్ట్ టైం మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీలు పెడతారండి. మన సైడ్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో 5 ఉంటే ఒకరు సంపాదిస్తారు, మిగతా 4 మీకు తెలిసింది, ఒకరు టీవీ చూస్తారు, ఒకరు తింటూ ఉంటారు, ఒకరు ఎంజాయ్ చేస్తుంటూ ఉంటారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరు సంపాదించాలండి. సో నేను చెప్పే జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో చూసినప్పుడు మీరు లేడీస్ అయితే మీరు కూడా మళ్ళీ చెప్తున్నానండి, మీరు కూడా మీ హస్బెండ్కి తగ్గ, అంటే వేడి నీళ్ళు చల్లనీళ్ళలాగా తోడైతే చాలా బాగుంటుంది లైఫ్. మీ పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు. ఇప్పుడు నా క్లాస్కి వచ్చిన చాలా మంది లేడీస్ మైండ్ సెట్ మారిందండి. జాగ్రత్తగా ఉండండి. లేడీస్ మైండ్ సెట్ ఎలా మారిందంటే, ఒకప్పుడు ఏ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇస్తారా అని ఆలోచించే వాళ్ళు నా క్లాస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇవ్వాలని మీరు అనుకుంటే నా క్లాసెస్కి రండి. మీరు కూడా ఎలా సంపాదించాలో నేను చెప్తానండి. ఎందుకంటే నా క్లాసెస్కి రాకముందు చాలా మంది లేడీస్ ఆశించే స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు శాసించే స్థాయికి వచ్చారు. సో ఇక్కడ చూడండి, ఈ వీడియోని చెప్పబోయేది అంటే, ఇందాక మనం ఫోన్ గురించి మాట్లాడడం, దానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేశాను. ఎవ్రీ ఫోన్ క్యారీస్ సమ్ ఎనర్జీ అని చెప్పాను. సో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే, మీరు మీ ఫోన్ని తల కింద పెట్టుకొని దయచేసి పడుకోకండి. 1 రేడియేషన్ ఉంటుంది, 2 ఎనర్జీ ఉంటుంది. దానివల్ల కూడా నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుందండి. జనరల్ ఎక్స్క్లూజివ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో పాటు ఫోన్ క్యారీ చేస్తారు, లేదా తల కింద పెట్టుకుంటారు, లేదా పాకెట్లో పెట్టుకుంటారు. దానివల్ల కూడా ఎనర్జీ అనేది చాలా ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో చాలా బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకా ఈ వీడియోలు చెప్పేదంటే, ఈ వీడియో వెరీ ఎక్స్క్లూజివ్ ఎవరి కోసం అంటే, సో చూడండి, ప్రతిభతో, సార్ నా దగ్గర టాలెంట్ ఉంది కానీ డబ్బు సంపాదించలేకపోతున్నాను అని అంటే, మీ ప్రతిభకు తగ్గట్టు డబ్బుని ఎలా సంపాదించుకోవాలో చెప్తాను. చూడండి, ఇప్పుడు చాలా అంటే బిలియనర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇంటి దగ్గర ఉండి డబ్బు సంపాదించేస్తున్నారు, ఇంటి దగ్గరే ఉండే. సో ఎలా, ఈ వీడియో చూడండి జాగ్రత్తగా. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకున్న టాలెంట్ ఏంటి అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కొంతమందికి బాగా మాట్లాడడం టాలెంట్. నేనేమంటానంటే, మాటలతో మూటలు సంపాదించవచ్చు, మాటలతో మూటలు. సో ఎలా సంపాదించుకోవచ్చు జాగ్రత్త అండి. మీకున్న మాటలతో మూటలు ఎలా సంపాదించుకోవచ్చు, సైడ్ ఇన్కమ్. మళ్ళీ చెప్తున్నానండి, సైడ్ ఇన్కమ్ టిప్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో జాగ్రత్త అండి, సైడ్ ఇన్కమ్ టిప్స్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సైడ్ ఇన్కమ్ టిప్స్. మీరు ఏదైతే యూనివర్స్ గట్టిగా చెప్పండి, యూనివర్స్ నాకు ఒక సైడ్ ఇన్కమ్ ఇవ్వు. ఆ ఇన్కమ్ ఎలా ఉండాలంటే, మీ ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంత సైడ్ ఇన్కమ్ కంపల్సరీ సంపాదించుకోవాలి, గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో హ్యాపీగా సైడ్ ఇన్కమ్ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎందుకు సైడ్ ఇన్కమ్ అంటే, మొన్న రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చింది, భారతదేశంలో గట్టిగా చూస్తే చాలామంది బ్యాంక్ అకౌంట్లో 3,50,000 కూడా ఉండట్లేదటండి. 3,50,000. సో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏమో పరిగెడుతుంటుంటాం మనం. సో అందువల్ల నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసి మీకు యాక్టివ్ ఇన్కమ్ ఉండి ప్యాసివ్ ఇన్కమ్ లేకపోతే, సైడ్ ఇన్కమ్ లేకపోతే ఇమీడియట్గా నా క్లాసెస్కి రండి. సైడ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను నేను. దానికి కొన్ని అఫర్మేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం, సైడ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 జాగ్రత్త నోట్ చేసుకోండి, ఆన్లైన్ కోర్సెస్ చెప్పొచ్చు. ఆన్లైన్ కోర్సెస్, దీనికి మీ దగ్గర ఉన్న స్పెషల్ స్కిల్స్, ఒక పెన్ను పేపర్ తీసుకుని అసలు నాకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి 21 స్కిల్స్ రాయండి. 21 స్కిల్స్, ఒక స్కిల్ కాదు, 21 స్కిల్. మాట్లాడడం ఒక స్కిల్, వినడం ఒక స్కిల్, మళ్ళీ చెప్తున్నాను అబ్జర్వేషన్ ఒక స్కిల్. ఇవన్నీ ఒక స్కిల్లే. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అది మీరు గుర్తిస్తే, నేను ఒకప్పుడు అనుకున్నాను అనమాట, అసలు నాకు ఏంటి స్కిల్ ఉంది అని. చాలా మంది వచ్చి, నీకు ఈ స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఉంది, ఆ స్కిల్. అవతల వాళ్ళు వచ్చి మీ స్కిల్ చెప్పకముందే మీ స్కిల్ ఏంటో మీకు తెలియాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీ స్కిల్ అని అవతల వాళ్ళు చెప్పకముందే, వా అవునా నాలో ఎంత స్కిల్ ఉందా అని మీకు తెలియక ముందే మీకు తెలియాలండి. అది
దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇది చేయగలవు అని అంటే అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే మన మీద కన్నా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఎస్పెషల్లీ హస్బెండ్కి వైఫ్ మీద, వైఫ్కి కొంతమంది హస్బెండ్ మీద ఉంటుంది అనమాట. సో మీరు గుర్తు చేయాల్సింది అంటే మీరు అడగండి, అవతల అడగండి. ఆస్కింగ్లోనే కింగ్ ఉంది. ఆస్కింగ్ ఈజ్ ఈక్వల్ టు కింగ్. లాస్ట్ 4 లైన్స్ చూడండి, లెటర్ చూడండి. సో మీరు అడిగితే కింగ్ అవుతారో గుర్తుపెట్టుకోండి. అవతల అడగండి, మీకు క్లోజ్గా ఉండే వ్యక్తుల దగ్గర అడగండి, నాకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, ఏమైనా అబ్జర్వ్ చేశారని చెప్పేసి. సో స్పెషల్ స్కిల్స్ అంటే మీరు గుర్తించండి. సో మీ స్కిల్ అవతల వాళ్ళకి నేర్పండి. మళ్ళీ చెప్తున్నాను, మీ స్కిల్ మీలో ఉంచుకోవద్దు, అవతల వాళ్ళకి స్కిల్ నేర్పడం ద్వారా. నేను చాలా మందికి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాను. ఇప్పటిదాకా 15 లక్షల మందిని ట్రైన్ చేస్తే మాట్లాడడం ఒక కళ అని డేల్ కార్నెగీ, ప్రపంచంలో టాప్ మోస్ట్ డేల్ కార్నెగీ ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని నేను నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి. సో ఇవన్నీ నేను నేర్చుకున్న తర్వాత నేను కూడా త్వరలో కూడా పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అని మళ్ళీ చెప్తున్నాను. అంటే మాట్లాడితే మాటల్ని మూటలుగా ఎలా మార్చుకోవాలో కూడా నా క్లాసెస్కి వస్తే నేను చెప్తుంటుంటాను. సో మీకు సొంత ఒక ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేయండి. నేను లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళాను. ఆ థాయిలాండ్లో ఒక లేడీ అండి, ముసలావిడ, జనరల్గా ముసలావిడ అంటే ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ 3వ క్లాస్ చదువుకుంది. ఆవిడ ఇన్కమ్ నెలకు 4 నుంచి 5 లక్షలట. నేను ఆవిడ షాక్ అసలు, ఏదో ఈవిడికి ఎలా వస్తుందో అంత డబ్బులు అని అనుకుంటే బామ్మగారి వంటలని సంథింగ్ ఏదో ఆవిడ ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చెప్తున్నానండి, ఇగో ఫస్ట్ ఇదేయండి అదేయండి. చూసేవాళ్ళు ఉంటారు. మీరు ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ నేను యూట్యూబ్ చేస్తే ఎవరు చూస్తారు సార్ అని ఫస్ట్ ఆ థాట్ వదిలేండి. యూనివర్స్లో అబండెన్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ జనరల్గా సమాజంలో. సో మళ్ళీ చెప్తాను, మీరు చేసే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా, చూసే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి, ఇంకా మీరు తీసుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ మన సుమన్ టీవీలోనే చాలా కోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని చూడండి. సో మీరు చూస్తే యూట్యూబ్ ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి, సో అండ్ మీ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి. లాస్ట్ టైం నా క్లయింట్ అడిగారు, అన్వర్ సార్ మీరు ఇన్ని సిటీలు తిరుగుతారు కదా, మీకు ఏ సిటీ అంటే ఇష్టం అంటే పబ్లిసిటీ అంటే ఇష్టం అని చెప్పాను అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా పబ్లిసిటీ కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఏ సిటీలో ఉన్న పబ్లిసిటీ అనేది చాలా అవసరం. సో పబ్లిసిటీ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ వాంట్ పబ్లిసిటీ అని టైప్ చేయండి. ఏ ఫీల్డ్లో ఉన్న ఇప్పుడు పబ్లిసిటీ చాలా అవసరం అండి. దానికి పబ్లిసిటీ కావాలనుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో కెమెరా ముందు మీరు మాట్లాడడం నేర్చుకోగలిగితే, నేను మళ్ళీ చెప్తాను, నా క్లాసెస్కి రండి. ఈసారి ఛాంపియన్ మైండ్ సెట్లో కొన్ని ఎలా మాట్లాడాలని కూడా నేను కొత్తగా యాడ్ చేయబోతున్నాను. అది సో ఛాంపియన్స్ ఎలా మాట్లాడతారు, ఎలా మోటివేట్ చేసుకుంటారు కూడా చెప్తాను. అండ్ ఇంకా మీరు గుర్తుపెట్టి నెక్స్ట్ స్టాక్ ఫోటోగ్రఫీ. సో మీరు ఇవన్నీ విన్న తర్వాత ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫోటోగ్రఫీ తీసి నేను పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళాను. ముంబై మొన్న లాస్ట్ టైం ముంబై వెళ్ళాను, సహారా స్టార్, చెన్నై మొన్న వెళ్ళి ఫెదర్స్ రాధా హోటల్లో ఉన్నాను, 5 స్టార్ హోటల్లో. నేను అబ్జర్వ్ చేసే ప్రతి రూమ్లో ఒక ఫోటో ఉంటుందండి, ప్రతి రూమ్లో ఒక ఫోటో. ఈవెన్ ఆ ఫొటోస్ ఒక 50,000, 1,00,000, 2-3 లక్షలు కూడా ఉన్నాయన్నమాట. మనం మంచి ఫొటోస్ తీసి కొన్ని వెబ్సైట్స్లో పెట్టినా కూడా మనకు బాగా డబ్బులు వస్తాయి. సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచి మంచి ఫోటోలు క్లిక్ చేసే సామర్థ్యం మీకు ఉంటే సో మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక చాలా, దీనికి కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఈసారి క్లాసెస్కి వస్తే మీకు ఆ వెబ్సైట్లు ఏంటి కూడా నేను చెప్తాను క్లాసెస్లో. సో ఇంకొకటి ఏంటంటే పెట్టుబడి పెట్టి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి, ప్యాసివ్ ఇన్కమ్. నేను ఫ్యూచర్లో కొన్ని కోట్లు వచ్చేలాగా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటున్నాను నేను. సో దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు మళ్ళీ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్. మీకు తెలియకపోతే మంచి ఒక పర్సన్ పట్టుకొని మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి. నా క్లాసెస్కి వచ్చి చెప్తాను. వాటిలో పెట్టుబడి కంపల్సరీగా పెట్టాలండి. 96లో కొన్ని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కోట్లు ఉన్నాయి, కోట్లు. సో దయచేసి చెప్తున్నాను, యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకోండి. దాంతోపాటు అండ్ ఇంకా మీరు తీసుకుంటే బ్లాగింగ్ వల్ల కూడా బిలియనర్స్ ఏం చేస్తారంటే కూర్చొని బ్లాగింగ్ చేసేస్తుంటారండి. అయితే చాలామంది మీరు అనుకోవచ్చు, సార్ నాకేం తెలీదు అని మీరు అనుకుంటారు. గుర్తుపెట్టుకుని సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ గారు మైక్ పట్టుకుని పుట్టలేదు, ఏఆర్ రెహమాన్ గారు గిటార్ పట్టుకుని పుట్టలేదు. పుట్టిన వీళ్ళందరూ కూడా మామూలుగా పుట్టిన తర్వాత గొప్పలు ఎవరు పుట్టరు, పుట్టిన తర్వాత గొప్పలు అవుతారు. సో మీరు లైఫ్ లో గుర్తుపెట్టుకుని నాకు అది రాదు ఇది రాదు అది గుర్తుపెట్టుకుంది. టెండూల్కర్ ఏం బ్యాట్ పట్టుకుని పుట్టలేదండి. అంటే దే ఆర్ గుర్తుపెట్టుకుని టాలెంటెడ్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్, దే బోర్న్ ఆఫ్టర్ దట్ దే విల్ గెట్ టాలెంట్. సో అందుకే రతన్ టాటా గారు ఒక మంచి మాట అంటారు, గుర్తుపెట్టుకుని. నేను చాలా జాగ్రత్త. రతన్ టాటా గారు ఒక అద్భుతమైన డైలాగ్ అంటారు, కొటేషన్ చెప్పారు, నాకు బాగా ఇష్టం. నేను గొప్ప డెసిషన్స్ తీసుకోను, ఫస్ట్ డెసిషన్స్ తీసుకుంటాను, తర్వాత దాన్ని గొప్పగా మార్చేసుకుంటానని చెప్పి. ఐ విల్ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్, ఐ విల్ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ ఇట్ రైట్ అని అన్నారండి. అది సో మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దూకితే ఆటోమేటిక్ స్విమ్మింగ్ వచ్చేస్తుంది. సో చాలా మంది ఏంటంటే నేను ఇది చేయలేను, ఏది చేయలేరు అనమాట వాళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో నేను ఇది చేయలేను అనేది అబద్ధం. మీరు రండి, సైకాలజీలో ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ ఎనీ1 కెన్ డూ ఇట్. అంతే, ఇది సైకాలజీలో ఉన్న. బ్లాగింగ్ చేయండి. సో మీ టాలెంట్ని డబ్బుగా మార్చుకోండి, బ్లాగింగ్స్ రాయండి. అండ్ అదేవిధంగా ట్యూషన్ చెప్పడం కూడా ఒక గొప్ప టాలెంట్ అండి.
అది కూడా బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు ట్యూషన్ చెప్పి. అయితే మళ్ళీ చెప్తున్నాను, 1-to-1 కాదు, 1-to-many. ఈ రోజుల్లో మీరు 1-to-1 చెప్పదు, 1-to-many చెప్పండి. నా దగ్గర ఒక మేడం, దీపిక మేడం అని చెప్పేసి మ్యాథ్స్ ట్యూషన్ చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గరకు జాయిన్ అయ్యారు ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ 50,000 నుంచి 2-3 లక్షల ఇన్కమ్కి వచ్చారు. మ్యాథ్స్ దీపిక మేడం అని చెప్పేసి సుమన్ టీవీలో కూడా ఉంటాయి, వీడియోస్ వినండి. సో ఆవిడ ట్యూషన్ చెప్తే ఇప్పుడు నెలకు 2-3 లక్షలు సంపాదించేసుకుంటున్నారు. సో ఆన్లైన్లో మ్యాథ్స్ ట్యూషన్ చెప్తూ. సో అంటే ఇదంతా గొప్ప ప్లాట్ఫామ్. నా వల్ల కాదు అని మీరు అనుకోకండి. ఇంట్లో ఉండే మళ్ళీ చెప్తాను, నట్టింట్లో ఉండి నెట్టింట్లో పనిచేసి కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంకా మీరు చూడండి, ఈ-కామర్స్ బిజినెస్, సోషల్ మీడియాని బాగా వాడుకోండి. సో దీనికి ఒక ఫార్ములా ఇస్తాను మీకు, నా క్లాసెస్కి వచ్చింది. సోషల్ మీడియాని ఎలా వాడాలనేది ఒక ఫార్ములా తయారు చేశాను. సో అది కూడా మీరు వాడుకుంటే, ఎందుకంటే సక్సెస్కి ఫార్ములా ఉంటుంది, మ్యాథ్స్కి ఫార్ములా ఉంటుంది, సైన్స్కి ఫార్ములాస్ ఉంటుంది, డబ్బు సంపాదించడానికి కూడా ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి. మనీ ఫార్ములా అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నా క్లాసెస్కి వచ్చిన మనీ ఫార్ములా అడగండి, నేను చెప్తాను. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్ మళ్ళీ చెప్తానండి. చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా, ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని, చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్, ఇలా విరాట్ కోహ్లీ చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ, సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది చాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి, ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టి ఆ క్లాస్ను కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.